నమస్కారం సార్. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించలేక, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడలేక, ఏదైతే దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి గారి యొక్క పవిత్రతని దెబ్బతీసే విధంగా తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె అని చెప్పని సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్, సకల శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్, కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను దెబ్బతీసే విధంగా, లడ్డూ ప్రసాదాన్ని అవమానించే విధంగా చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. చాలా బాధేస్తుంది. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఉండి నీకు ఎక్కడైనా కానీ పొరపాటు జరిగితే దాన్ని ఎంక్వైరీ చేసి దాని మీద చర్యలు తీసుకోవాల్సిన పొజిషన్లో ఉన్న ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీలో రాజకీయ నాయకుల సమావేశంలో తిరుపతి లడ్డూలో జంతుకోవు కలిసింది, పందుకోవు కలిసిందని చెప్పడం అనేది చాలా బాధాకరం. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని ఆధారాలతో మాట్లాడాలి. ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న కోపాన్ని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద చూపిస్తున్నారని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఏ ఒక్కడైనా కానీ లడ్డు బాగలేదని చెప్పి ఎవరైనా కంప్లైంట్ చేశారు? ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ చేశారా? ఎప్పుడు శాంపిల్స్ చేయించాలి? మొన్న అన్నవరంలో ప్రసాదం మీద ఎలుకలు తిరుగుతున్నాయే, ఆ ప్రసాదాన్ని శాంపిల్స్ చేయించాలి. అటువంటి శాంపిల్స్ చేయరు, అక్కడ చర్యలు చేపట్టరు. చూసారుగా మీరు అన్నవరంలో ప్రసాదం కౌంటర్లో ఎలుకలు ఏ విధంగా, మనుషుల కంటే కూడా ఎలుకలు ఎక్కువ లోపల. అది చాలా పవిత్రత, చాలా నాణ్యత అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు. ఇదేనా మీ పవిత్రత? మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడైనా కానీ భక్తులు చనిపోయిన సంఘటన ఎప్పుడైనా చూసారా? అది చంద్రబాబు ప్రభుత్వం జరుగుతుంది. ఎందుకంటే దేవదేవుడికి అపచారం చేస్తున్నారు, వెంకటేశ్వర స్వామి మీద అపవాదులు వేస్తున్నారు, లడ్డూ ప్రసాదాన్ని అవమానిస్తున్నారు. ఇది చాలా బాధాకరం. ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరిదండి? కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడుదే కదా. ఆయిల్ శాంపిల్ ఎవరు ప్రభుత్వ హయాంలో తీశారు? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే శాంపిల్ తీసింది. అదేవిధంగా ఏఆర్ డైరీ అనేది ఎప్పటి నుంచి ప్రొడక్షన్ బిగిన్ అయింది? ఈ ప్రభుత్వం వచ్చాక కదా ఫస్ట్ ప్రొడక్షన్ వచ్చింది. మరి అటువంటిది ఏదైనా తప్పు జరిగితే ఈ కుటుంబ ప్రభుత్వానికి రావాలి తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తారు? మీరు 4 శాంపిల్స్ పంపించారే, గుజరాత్లో ఒక నేషనల్ ల్యాబ్కి, అదేవిధంగా హర్యానాలో ఉన్న నేషనల్ ల్యాబ్కి, రెండిట్లో కూడా ఎక్కడా కూడా పంది కొవ్వు లేదు అని చెప్పని అంత సర్టిఫికెట్ క్లియర్గా ఇస్తే ఇంకా మీరు ఫ్లెక్సీలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఎవరిని అవమానిస్తున్నారు? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అవమానిస్తున్నారా? లేదే. జగన్మోహన్ రెడ్డి గారిని అవమానిస్తున్నారా? లేదే. సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని అవమానిస్తున్నారు మీరు.